చిన్నబాబు గారు, చిన్నబాబు గారు. ఏమిటి ఏమైంది? అన్యాయం జరిగిపోయింది బాబు. ఆ సత్యమూర్తి మమ్మల్ని మోసం చేశాడు. మా నోట్లో మట్టి కొట్టాడు బాబు. సత్యమూర్త? అవును బాబు, ఆడే మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. వేరయ్యా, నోరు జరగ. సత్యమూర్తి అలాంటి వాడు కాదు. మేము కూడా ఇప్పటిదాకా అట్టాగే అనుకున్నాం బాబు. కానీ ఇప్పుడు తెలిసిందాడు పెద్దయ్య గారి తొత్తని. ఆడిని నమ్మి మేము సంతకాలు చేసిన కాగితాల్లో ఏం రాసిందో చూడండి. పంట పండించి ఇంతకాలం మేము చెల్లించిన సొమ్మంతా అసలు కాదట, వడ్డీ మాత్రమేనట. ఈ లెక్కన 7 జన్మలు ఎత్తినా మా బాకీ మేము తీర్చుకోలేం బాబు, తీర్చుకోలేం. పెద్దలు విసిరే ఎంగిలి మెతుకులు కాసిపడి తోటి పేదల కడుపు కొడతాడా ద్రోహి. ఇప్పుడే వాడికి తగిన పాఠం చెప్తాను. ఏమండి, తొందరపడకండి. ఇందులో ఏ కుట్ర కుతంత్రం ఉందో. మాలిని, ఇందులో ఉన్నది కుట్రా కుతంత్రం కాదు. నమ్మిన వాళ్ళ బ్రతుకులు అమ్ముకునే ఓ మనిషి దుర్మార్గం, దురాశ. వాడిని క్షమించకూడదు. సత్యమూర్తి, సత్యమూర్తి! సత్యమూర్తి చిన్నబాబు గారిని చంపేశాడు, రండి. సత్యమూర్తి చిన్నబాబు గారిని చంపేశాడు, రండి. నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. తూర్తురాలా, దుష్టురాలా? పెద్దబాబు గారు, మీరా? ఆయన ఎక్కడా? దుర్మార్గురాలా, నీ దుష్ట పన్నాగంతో నా తమ్ములు గారిని చంపించావు. బాబు గారు మీరు అనేది? ఏమీ తెలియని నంగరాచిలా మాట్లాడుకు. సత్యమూర్తిని పంపించింది నా తమ్ములు గారిని చంపించింది నువ్వేనని నాకు బాగా తెలుసు. కోటిగా ఆడనాగుల మా వంశంలో ప్రవేశించింది. దీన్ని తీసుకెళ్లి అంతం చెయ్యి. అయ్యగారు, అరుణమ్మకి చచ్చిపోయిన బిడ్డ పుట్టిందండి. శభాష్! పాపిష్టి వంశోద్ధారకురాలు చచ్చి పుట్టిందా? బూడిద చేసే. నేనెక్కడున్నాను? లేదు, వద్దు. మళ్ళీ నన్ను పాడు చోటు తీసుకొచ్చావా? వద్దు, నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపో. నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపో. చిన్నబాబు గారి మీద నాకున్న అభిమానంతో మొదటిసారిగా పెద్దబాబు గారు చెప్పిన పని చేయలేకుండా వెళ్ళిపోతున్నాను చిన్నమ్మ. ఇక్కడ బ్రతకడం కంటే చావడం మంచిది. మీ పెద్దయ్య గారి ఆజ్ఞ ప్రకారం నన్ను చంపే కోటయ్య, నన్ను చంపే. చిన్నబాబు గారి భార్య, నిన్ను చంపలేను. అరుణమ్మ, ఇంకెప్పుడు ఆ దివాణం వైపు రావద్దు. వచ్చావో నువ్వు నేను కూడా ప్రాణాలతో మిగలం.
ఒకరోజు ఊహించిన విధంగా చావు బ్రతుకుల్లో ఉన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు. తను నిర్దోషినని, నా భర్త హత్యకి, అందరి బ్రతుకుల అన్యాయానికి కారణం ఆ నాగరాజవర్మ, దామోదరం అని చెప్పారు. వాళ్ళు పన్నిన వలలో మనమందరం చిక్కుకుని అంతా నాశనం అయ్యామని చెప్పారు. దాంతో వాళ్ళ మీద కక్షతో నేను నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీ నాన్నగారితో అక్రమ సంబంధం ఉన్న ఆడదానిగా ఈ లోకం చేత అనుమానించబడ్డ నేను ముందుగా నీకు ఈ విషయం చెప్తే నువ్వు నమ్మేవాడివి కాదు. అంతేకాదు, తొందరపడి నువ్వు ఆలోచన లేకుండా ఆవేశంతో ముందుకడుగు వేస్తే నిజాలు బయటపడేవి కాదు, దోషులు దొరికేవారు కాదు. విజయ్, ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటో తెలుసా? మీ నాన్న లాంటి అనేక మంది పాపం పుణ్యం తెలియని అమాయకులు, పేద రైతులు ఆ నాగరాజవర్మ పాదాల కింద నలిగిపోతూ తమన్ని కాపాడే దేవుడు ఎవరా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పాలిట దేవుడుగా, నీ తండ్రి పేరు నిలబెట్టే కొడుకుగా, వ్యక్తిగానే కాక ఒక మహాశక్తిగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. చెన్నయ్య గారి భార్య అరుణమ్మ గారు. రండి అండి. పెద్దయ్య గారికి అరుణమ్మ గారు బతుకున్నట్టు తెలిస్తే పెద్ద గొడవ అయిపోద్ది. ఈవిడ మన పల్లికి వచ్చారని తెలిస్తే మనల్ని ప్రాణాలతో ఉంచరు. అమ్మగారు, మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. కానీ మా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మా. మీరు ప్రాణాలతో వచ్చినట్టు తెలిస్తే పెద్దయ్య గారు పులైపోతారు. మీతో మేము మాట్లాడినట్టు తెలిస్తే మండిపడతారు. మేము మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చామని తెలిస్తే మా బతుకులు బూడి చేస్తాడమ్మా. ఎంతకాలమైనా ఆయనకు భయపడుతూ బానిసలా బ్రతుకుతారు. ఆ బానిస బ్రతుకుల నుంచి విముక్తి కలిగించడానికే మేమందరం ఇక్కడికి వచ్చాం. నువ్వు పెద్దయ్య గారి దగ్గర తొత్తుగా పనిచేస్తూ బానిస బతుకు నుంచి మమ్మల్ని విముక్తి చేస్తావా? ఎల్లి అల్లవయ్యా. వీరయ్య, విజయ్ మీరు అనుకుంటున్నట్టు ఆ నాగరాజవర్మ తొత్తు కాదు. అతను మనందరికి చేసిన దుర్మార్గాలు బయట పెట్టమని నేను పంపించిన మనిషి సత్యమూర్తి కొడుకు. ఏమిటి? ఇతను సత్యమూర్తి కొడుక? ఆ రోజు ఆ సత్యమూర్తి చేసిన మోసానికి మా బతుకులు అన్యాయమై మేము బానిసలుగా ఇలా ఏడుస్తున్నాం. ఈ రోజు అతను కొడుకుతో చేరామని తెలిస్తే ఆ జమీందారు మమ్మల్ని ప్రాణాలతో బతకనేవాడు. ఇప్పుడు కనీసం గంజైనా తాగి బతుకుతున్నాం. మిమ్మల్ని నమ్ముకుంటే అది కూడా కరువై చిప్పలు చేత్తో పట్టుకుని రోడ్డు మీద పడాల్సి వస్తుంది. పదంరా పదం. ఆగండి. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మీరు వెళ్ళిపోతే ఇక ఏ రోజుకి మీ బ్రతుకులకు విముక్తి ఉండదు. ఇంత చదువుకుని ఆ రాక్షసుడి దగ్గర నౌకరుగా ఎందుకు చేరాననుకుంటున్నారు? వాడి నేరాలు బయటపెట్టి వాడి పాపాలకు ముగింపు పలకాలని. నన్ను నమ్మండి. మా నాన్న మీద హత్యా నేరం మోపి మీ దృష్టిలో ఆయన్ని దోషించేసి జైలుకు పంపాడు ఆ నీచుడు. ఎరా కోటిగా, చాటుగా మా కోటనే దాటిపోవాలని చూచుచుంటివిరా? అసంభవం. మాకు నమ్మిన బంటువని నిన్ను అభిమానించాము. మా ఉప్పు పప్పు తిన్న నువ్వు ఏనాడు తప్పు చెయ్యవు అని భావించాము. ఆ రుణాభాయిని చంపకుండా ఎందుకు వదిలిపెడితివిరా? అయ్యగారు, మీ అన్నం తిని మీకే ద్రోహం చేసేంత నీచుని కాను. నాకు తెలిసి ఈ దివాణానికి న్యాయమే చేశాను. ఈ దివాణం మాదిరా. నువ్వు మాకు చేసింది న్యాయమా? ఈ దివాణం చిన్నబాబు గారికి కూడా చెందుతుందిగా బాబు. అందుకే చిన్నమ్మ గారిని చంపకుండా వదిలి న్యాయమే చేశాను. ఓరి అష్టవక్ర నికృష్ట! చచ్చిపోయిన నా తమ్ముడి పేరు చెప్పి నువ్వు మాకు చేసిన ద్రోహాన్ని సమర్థించుకోచూచదవా? పెట్టేస్తాను ఇప్పుడే నీ బ్రతుక్కి ఫుల్ స్టాప్.